మీకు విషయం తెలుసా? చైనా యువత కన్నా మన యువత చాలా పేదరికంలో ఉన్నారట. ఫ్యూచర్ లో వాళ్ళు ధనవంతులై మనం పేదరికంలోకి వెళ్ళబోతున్నామట. ఎందుకో చెప్తాను, మీరు జాగ్రత్తగా విని మీరు ఆ కేటగిరీలో ఉన్నారో లేదో కామెంట్ లో చెప్పండి. ముందు మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్, క్రెడిట్ కార్డు బిల్స్ చెక్ చేసుకోండి. ఏంటి భయం వేసిందా? కొందరు బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలన్నా భయపడతారు, ఎందుకంటే మైనస్ లో ఉంటుందేమో అని. బేసిక్ గా కొన్ని సర్వేలో చెప్తున్న విషయం ఏంటి అంటే, మన ఇక్కడి యూత్ కి ఒక హ్యాబిట్ పెరిగిపోయింది, ఒక డిసీజ్ లా అని. అదేంటంటే ఈఎంఐ. అప్పు చేసి అందరికన్నా రిచ్ గా కనబడాలని ఆశతో ఐఫోన్లు, స్పోర్ట్స్ బైక్లు కొని ఈఎంఐలు పెట్టడం. మరి చైనా యువత ఎలా ధనవంతులు అవుతున్నారు? ఎందుకంటే చైనాలో ఎకానమీ స్లో అవడం వల్ల అక్కడ యువత పొద్దున లేస్తే గోల్డ్ రేట్ ఎంత ఉంది అని చూస్తూ ఒకేసారి కేజీలు కొనాలని ఆశ లేకుండా ఇప్పుడు కొనే బంగారం రేపు యూజ్ అవ్వాలని గోల్డ్ బీన్స్ ని కొంటూ వాటి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మన ఇండియాలో క్రెడిట్ కార్డు వాడకం విపరీతంగా పెరిగిందని, అన్సెక్యూర్డ్ లెండింగ్ అంటే ఎలాంటి షూరిటీ లేని అప్పులు పెరిగిపోతున్నాయని ఆర్బీఐ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. సో ప్రపంచం మొత్తం మీద చైనా యూత్ బంగారం కొనుగోలులో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటే మన వాళ్ళు మాత్రం పర్సనల్ లోన్స్, ఈఎంఐలు కట్టడంలో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారట. పాత ఒక సామెతని మనోళ్ళు ఇప్పుడు తిరగరాసి అప్పు చేసి పప్పు కూడా అనే సామెతని సీరియస్ గా తీసుకుని అప్పు చేసి గోవా ట్రిప్ అన్న చందంగా మార్చేశారు. సో అందుకే ఒక చిన్న ఆలోచన మన ఫ్యూచర్ ని మార్చేస్తుంది. ప్రపంచంలో ఏ విషయాన్నైనా అందరికన్నా ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వెయిట్ న్యూస్ యాప్.